మధ్య ప్రాంతంలో మొదటి 5 స్టార్ హోటల్ అయిన మహావెలి రీచ్ వీటిలో ప్రధానమైంది. విహారీ బస చేయబోతున్నది దీనిలోనే. ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాశస్త్యం, ప్రసిద్ధ బౌద్ధారామాల వల్ల క్యాండీ పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పచ్చని ప్రకృతి నడుమ మరింత అందంగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, కొలనులు, తెల్లగా ప్రశాంతంగా కనిపించే విశాలమైన భవంతులు చూడగానే అతిథులను దేశ విదేశాల నుండి వచ్చే అతిథుల అభిరుచికి అనుగుణంగా, మహావెలి నది అందాలు ఆస్వాదించేందుకు అనుగుణంగా ఇక్కడ రూమ్స్ నిర్మించారు. శ్రీలంకలోనే పొడవైన నది మహావెలి తీరాన ఉన్నందున దీనికి మహావెలి రీచ్ గా పేరు పెట్టారు. అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు అతిథులను ఆత్మీయంగా పలకరించడం, వారి అవసరాలు అడిగి తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఆ విషయంలో మహావెలి రీచ్ సిబ్బందిని అభినందించకుండా ఉండలేం. అందులోనూ విహారీ ట్రావెల్ షో కాబట్టి దగ్గరుండి మరీ దీని విశేషాలన్నీ చక్కగా వివరించారు. ఇదొక సీడీ ఇచ్చారు. ఇందులో హోటల్వి చాలా ఫొటోస్ ఉన్నాయి. రూమ్స్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఈ సీడీ చూసి తెలుసుకోవచ్చు. Welcome to Sri Lanka. Welcome to Mahaveli. So, did you enjoy the stay? Yes. I hope everything is fine. Yes, everything. Room and how is it good? It is good. Thank you, sir. I hope you will come. Definitely. Coming, hoping that you will be coming again. In 1974, just 3 bedrooms. It is a family home, and still the family runs it. ప్రాచీన భవనాలను హెరిటేజ్ హోటల్స్ గా రూపొందించడం చూస్తూనే ఉన్నాం. ఇది కూడా అలాంటి వాటిలో ఒకటి. అయితే పర్యాటకుల సంఖ్యకు, అవసరాలకు తగ్గట్టుగా ఉన్న పాత భవనాలకు తోడు మరిన్ని అందమైన భవనాలు ఇక్కడ కట్టి వసతి కల్పిస్తున్నారు. 4 suites, and we have banquet facilities. We have a beautiful spa, one of the best spas in Sri Lanka. We have a lot of recreation like boating. ఆధునికమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్న ప్రాచీనమైన అందాలకు ఏమాత్రం మచ్చ రాకుండా ఈ భవనాలు నిర్మించారు. This is the longest river in Sri Lanka. It's called the Mahaveli River. Even this is the longest river in Sri Lanka, and it's called the Mahaveli Ganga. Ganga means in Sinhalese river. And also the hotel is named after because it's a bend, so it's like a curve, so it's a reach. That's what to say. That's why the hotel is called Mahaveli Reach. And we got, like we always say, where river, lake and mountain meet, because you get everything perfect in this. ఇది శ్రీలంకలో లాంగెస్ట్ రివర్ అన్నమాట. దీన్ని మహావెలి గంగా అంటారు. గంగా అంటే సింహలీస్ లో రివర్ అని అర్థం. ఈ హోటల్ కి కూడా మహావెలి రీచ్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ రివర్ కరెక్ట్ గా హోటల్ ముందే బెండ్ అవుతుందన్నమాట. ఈ హోటల్ కి స్పెషాలిటీ ఈ రివర్ అన్నమాట. సో రండి వెళ్ళి చూద్దాం. ఏంటి వ్యూయర్స్, మహావెలి రీచ్ రిసార్ట్ మొత్తం చూశారు కదా. మనం లాస్ట్ టైం ట్రూత్ రెలిక్ టెంపుల్ ని డే టైమ్ లో చూద్దాం అనుకున్నాం. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా? కొండ కోనలు, మహావెలి నది అందాల నడుమ వెలిసిన క్యాండీ నగరం ఎంతగానో అభివృద్ధి చెందిన పాతకాలం ఆనవాళ్లు ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి భవనాలు ఇప్పటికీ ఈ నగరం అందానికి వన్నెలద్దుతూనే ఉన్నాయి. అన్నట్టు మర్చిపోయాను, ఈ హోటల్ ఒక హెరిటేజ్ ప్రాపర్టీ. దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఈ హోటల్ ముందు 3 rooms తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 23 అయింది. ఇప్పుడు ఇది 125 అయింది, ద నెంబర్ ఆఫ్ రూమ్స్. సో that is the greatest achievement of this hotel, and this is one of the first 5-star hotels in Sri Lanka in the central province.
లాంగెస్ట్ రివర్ ఆఫ్ శ్రీలంక పక్కన వన్ ఆఫ్ ది ఫస్ట్ 5-స్టార్ హోటల్స్ ఆఫ్ శ్రీలంకలో ఉంటూ నాకైతే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. హోటల్ గురించి చాలానే తెలుసుకున్నాం కదా, సో రండి సైట్ సీయింగ్కి వెళ్ళిపోదాం. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకుల కోసం ఈ రిసార్ట్ వాళ్ళు వారి అవసరాలకు తగ్గట్టుగా అద్భుతమైన ఫెసిలిటీస్ అందిస్తున్నారు. అందుకే శ్రీలంక పర్యటనలో ఈ హోటల్ స్టే ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఇక ఇక్కడ ఉండే రెస్టారెంట్స్ ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వారి రుచులకు తగిన విందును అందిస్తాయి. పూల్ సైడ్, రూఫ్ టాప్, ఇలా మన మూడ్ ని బట్టి, టైం ని బట్టి మనకు కావలసిన రెస్టారెంట్ లో మనకిష్టమైన రుచులు ఆస్వాదిద్దాం. మనం ఇంకా క్యాండీలో దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.